సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 12వ అధ్యాయంలో ఉన్నాం. అందులో 16వ శ్లోకం. అనపేక్షశుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః. అనపేక్షః ఆపేక్ష లేనివాడు, జ్ఞానభక్తుడు. ఆపేక్ష అనేటువంటిది జ్ఞానభక్తునికి ఉండదు. ఏది కావాలి అనేటువంటిది ఉండదు. అంటే సర్వాత్మ భావనలో తను ఉన్నాడు కాబట్టి అతనికి అపేక్ష ఉండదు. తర్వాత శుచిగా ఉంటాడు. తర్వాత దక్షుడుగా ఉంటాడు. అంటే తను ఏదైనా ఒక కార్యమును చెయ్యాలంటే ఖచ్చితంగా దానిని దక్షత కలిగి చేస్తాడు. ఉదాసీనుడుగా ఉంటాడు. గత వ్యథ, తనకుండేటువంటి ఆ వ్యథలన్నీ తొలగిపోయి ఉంటాయి. సర్వారంభ పరిత్యాగి, సర్వ కర్మలలో కూడా ఆరంభ పరిత్యాగి. అంటే కర్మలను ప్రారంభించినప్పుడే ఫలము పైన ఆశ అనేది లేకుండా ఉంటుంది. ఇలా ఎవడైతే ఉన్నాడో అతను నా భక్తుడు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇందులో అనపేక్ష చెప్పుకున్నాం. దేహేంద్రియ విషయ సంబంధాదిషు అపేక్షా విషయేషు అనపేక్షో నిస్పృహ అని అంటున్నారు ఆచార్యులు. నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. స్పృహ అనంటే ఆ విషయానికి సంబంధించి మనసులో ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు విషయములను అనుభవించి ఉంటాడు. అనుభవించిన విషయములు గుర్తుకొస్తే దానిని స్మృతి అంటారు. స్మృతి. ఇప్పుడు అనుభవించిన విషయములు గుర్తుకు వచ్చి అది స్మృతిగా ఉందిగా. ఇప్పుడు వీడికి ఆ విషయముల పైన వద్దని వాటన్నింటి నుంచి బయట వచ్చాడు. అయితే అది స్మృతిలోకి రావడము, లేక స్మృతిలోకి వచ్చినటువంటి విషయమును తిరిగి కావాలని కోరుకొనుట, ఆ ఫీల్ వస్తుంది చూడండి, దానిని స్పృహ అని అంటారు. అటువంటి స్పృహ కూడా లేనటువంటి వాడు, దేనిలో ఏ విషయముల యందు కూడా అసలు స్పృహే లేదు. ఇప్పుడు సోదరుడని, లేదంటే మామని, లేదంటే బంధువులని
అటువంటి భావన హృదయములో అందరూ ఆత్మస్వరూపమే అని ఉంది, కానీ బయట మాత్రం అందరూ కనిపిస్తుంటారు. బయట అందరితో అలాగే వ్యవహారం చేస్తుంటారు, వాళ్ళతో వ్యవహారం చేసినట్లు చేస్తారు. భార్యతో భార్యగానే, భర్తతో భర్తగానే, పిల్లలతో పిల్లలుగానే, తల్లిదండ్రులతో తల్లిదండ్రులుగానే, మామతో మామగానే అలాగే వ్యవహారం చేస్తారు. అయితే హృదయంలో మాత్రము ఆ స్పృహ ఉండదు, ఆ స్పృహ అనేది ఉండదు. మరేముంటుంది? బ్రహ్మ అనే స్పృహ ఉంటుంది. ఇటువంటి భావన పరిపక్వత అవుతూ వచ్చిన తరువాతనే అతను నిజమైనటువంటి స్వరూపానుభూతిని పొందగలుగుతాడు. ఇటువంటి అనుభూతిని పొందుట కొరకే ఇప్పుడు ఇటువంటి నిస్పృహుడై ఎప్పుడైతే ఉంటూ వస్తాడో అప్పుడేమవుతుందంటే ఈ ప్రకృతే వాడిని చిన్న చిన్నగా అవన్నీ బయట తోసేస్తుంది. అంటే ప్రకృతిలో అతను ఇమ్మడలేడు, సత్వరజస్తమో గుణాల్లో ఇమ్మడలేక వాడు బయటపడిపోతాడు. వాడు బయటపడతాడు కాదు, అదే బయట తోసేస్తుంది. ఇప్పుడు వీడు బయట వచ్చాడని అనుకోండి, ఒకవేళ విషయముల నుండి వీడు బయట వచ్చాడని అనుకోండి, మొదటలో వీడు బయట రావాలి. మొదటలో వీడు బయట వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆత్మానుభూతితో, అంటే ఆత్మానుభవముతో, ఆ అనుభవంతో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది సత్యం కాదు అనేటువంటి స్థితిలో తను ఉండగా కొంతకాలానికి ఏమవుతుందంటే ఆ ప్రకృతే వీడు పనికిరాడు మాకు అని వాడిని తోసేస్తుంది. దానికి ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఏదో పార్టీలకు వెళ్ళేవాడని అనుకోండి. ఒకవేళ ఇట్లా పార్టీలకు పోయేటప్పుడు వాళ్ళందరూ కలిసి పార్టీలు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేమంటే ఆ పార్టీలు అవి వద్దని వీడు బయటపడిపోయాడు, వీడు బయట వచ్చేసాడు. వీడు బయట వచ్చాడు కానీ వాళ్ళు విడిచిపెట్టారా? వాళ్ళు విడిచిపెట్టలా. వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీలను వాళ్ళు కమెంట్స్ చేసి వీడిని పార్టీకి పిలుస్తారు. వీడు పార్టీకి పోడు. లేదప్పా నేను ఈ విధంగా దీక్ష తీసుకున్నాను కాబట్టి ఈ దీక్ష తీసుకున్న తర్వాత నేను రాకూడదు అందంటే లేదు సరే నువ్వు మా దగ్గర పార్టీ ఏం తీసుకోవద్దు కానీ ఊరికే జస్ట్ వచ్చి కూర్చో అని ఫస్ట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. సరే ఇంక తప్పదని ఫ్రెండ్స్ కదా అట్లా అనేసి పోతాడు. పోయిన తర్వాత వాళ్ళు చిన్నగా వాళ్ళేదో పార్టీ చేసుకుంటూ వీడికి కూడా ఏదో ఆఫర్ చేస్తారు. లేదండి నేను తీసుకోను అని చెప్తాడు. కానీ నీకు సరిపోయేటువంటిది తీసుకో అని వాళ్ళు మళ్ళీ ఆఫర్ చేస్తారు. అయ్యా బాబు నేను ఇక్కడికి రావడమే గొప్ప, నేను ఇక్కడ కూడా రాకూడదు. సరే మీరు ఫ్రెండ్స్ కదా పిలిచినారు కదా ఆ దృష్టితో నేను వచ్చినాను, కానీ నాకు అక్కర్లేదప్పా ఇది అని చెప్పి వాళ్ళతో పాటుగా ఉండి ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయ్యా నన్ను దయచేసి ఇటువంటి ఫంక్షన్స్కి పిలవద్దు, ఇటువంటి ఫంక్షన్స్కి నేను పనికిరాను అని వాళ్ళకి చెప్పి వచ్చేసారని అనుకోండి. ఇంకొకసారి మళ్ళీ పిలుస్తారు, ఎందుకంటే అందరూ ఫ్రెండ్స్ ఒకేసారి కలిసి ఉంటారుగా. కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్కి అయితే విషయం తెలిసింది, దాంట్లో కొంతమంది వీడు ఇట్లే అంటారు లేదా కొంచెం మళ్ళీ వాడిని ట్రై చేద్దాం అనేట్లుగా, కానీ పిలుద్దాం మళ్ళీ వాడిని ఎట్లా విడిచిపెట్టి మనం ఉందాం అనేట్లుగా ఉంటారు. అప్పుడు ఇంకొకసారి మళ్ళీ పిలుస్తారు, వేరే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు పిలుస్తారు, వాళ్ళతోనూ ఇలాగే చెప్పాల్సి ఉంటుంది. ఇలా కొంతకాలం పడుతుంది వాళ్ళందరికీ తెలిసి రేనైనా వాడిని పిలిచినా కూడా మనలో వాడు పనికిరారా అనేటట్లుగా వాళ్ళంతటా వాళ్ళకే అనిపించి వాళ్ళు పిలవడం నిలిపేయాలి. అలా చేస్తే అప్పుడేమవుతుంది, ఇప్పుడు మనము పోకుండా ఫస్ట్లో ఉన్నాము అని అనుకోండి, మనం ఫస్ట్లో పోకుండా ఉంటాం, మనకు పోవాలని లేదు, కానీ వాళ్ళే వీడిని పిలవకుండా ఉండే స్థితికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ
వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారు, వీడికి మనసులో పోవాలి అని ఉన్నిందని అనుకోండి, వీడికి పోకుండా గమనం ఉంటే కూడా మనసులో లాగుతూ ఉంటుంది. అయితే వీడికి శాస్త్రము యొక్క ప్రభావము గొప్పది అని వీడికి దృఢమై వీడికి మనస్సులో పోవాలనే భావన ఉంటే అప్పుడేం చేయాలంటే వీడు ఆలోచన చేసుకొని ఆ పార్టీకి వీడు దూరంగా ఉండాలి, చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడికి వాళ్ళు పిలిచి నేను దీక్ష తీసుకున్నానయా అని అన్నప్పటికీ వాళ్ళు ఒకవేళ పిలిచినప్పుడు నువ్వు దీక్ష తీసుకున్నా అక్కడికి పోయిన తర్వాత కంపల్సరీగా ఒకసారి కాకపోయినా ఒకసారైనా నువ్వు ఆ విషయములలో కలవడం అనేది జరుగుతుంది. అందువలన ఏంటంటే ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎంతకాలం? కొంతకాలం ఉండాల్సి వస్తుంది. కొంతకాలం ఉండి మనస్సుకు ఈ విషయ అవగాహన బాగా దృఢపడిన తరువాత ఇప్పుడు ఒకవేళ మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడైనా సరే నువ్వు వెళ్ళగలిగినా నువ్వు ఇంకప్పుడు అక్కడ ఇమ్మడలేవు. అప్పుడు క్రమంగా దాని నుంచి ఆటోమేటిక్గా బయటపడతావు. అంతకుముందే కూడా వాళ్ళు పిలిస్తే కూడా వీడు ఎంతకాలం పోలేదు కాబట్టి అప్పుడైనా వాళ్ళు విడిచిపెడతారు. అయితే అప్పుడు విడిచిపెట్టేదానికి అవగాహన కలిగి వాళ్ళకు కూడా అవగాహన కలిగి విడిచిపెట్టేదానికి తేడా ఉంటుంది. వాళ్ళకు అవగాహన కలగకుండా వాళ్ళు విడిచిపెట్టారనుకోండి, వాడు అహంకారిరా, వాడు అట్లా చేశాడు, వాడు నిజంగానే వాడికి చాలా కొవ్వు గర్వం ఏందిందో అని అంటారు వాళ్ళు. కానీ అట్లా కాకుండా వాళ్ళు గ్రహించేటట్లుగా మనం ప్రవర్తించగలిగితే దానిని నిస్పృహ అని అంటారు. నిస్పృహ అంటే విషయములు తన దగ్గర ఉండినా, అంటే భోగ విషయములు తన దగ్గర ఉన్నప్పటికీ భోగ విషయములను అనుభవించేదానికి అందుబాటులో ఉన్నప్పటికీ ఆ విషయములతో కించిత్తు కూడా దానిని అనుభవించాలనేటువంటి భావన లేకుండా మనస్సు ఉండగలిగితే ఆ స్థితిని నిస్పృహ అని అంటారు. నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. అప్పుడు వాడు యుక్తుడైనాడని చెప్పడం జరుగుతుందని మనకు 6వ అధ్యాయం. యోగి ఇంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీ యతచిత్తాత్మ నిరాశీర అపరిగ్రహ. అంటే నువ్వు ఈ స్థితిని పొందుట కొరకు నువ్వు ఎలా అభ్యాసం చేయాలో అది 6వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. సరే, అది నిస్పృహ. తర్వాత శుచి బాహ్యేన ఆభ్యంతరేణ చ శౌచేన సంపన్న. ఇది చూడండి, శుచి కలిగి ఉంటాడు. మామూలుగా ఏంటంటే కొంతమంది జ్ఞానస్థితి కలిగిన తరువాత వాళ్ళు శరీరాన్ని గురించి పట్టించుకోరు, ఎటువంటి బట్టలు అంటే అటువంటి బట్టలు వేసుకుంటారు, ఎక్కడంటే అక్కడ ఉంటారు, దుమ్ము కొట్టుకొని ఉంటారు, వెంట్రుకలన్నీ జడలు కట్టుకొని ఉంటాయి. ఇట్లా కొంతమంది ఉంటారు. స్నానం చేసి ఎన్నాళ్ళు అయిందో అనేటట్లుగా కూడా ఉంటారు. అది ఇక్కడ చెప్పట్లేదు. చూడండి, శుచి. కొంతమంది అట్లా ఉంటే కన్నా వాళ్ళు గొప్పోళ్ళు అని అనుకుంటారు. ఎట్లా? వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఉండి ఎక్కడన్నా ఉంటారు, వాళ్ళు ఎలా అంటే అలా తిరుగుతూ ఉంటారు, వాళ్ళ బట్టలు సక్రంగా ఉండవు. ఇంకొంతమందికి అయితే బట్టలు చినిగిపోయి కూడా ఉంటాయి. ఇట్లా ఉంటారు. ఇప్పుడు రమణ మహర్షుల వారు ఒక్క గోచి మాత్రమే పెట్టుకునేవాడు. అయితే స్వాముల వారు ప్రతిరోజు స్నానం చేసేవారు. ప్రతిరోజు 2 సార్లు స్నానం చేసినట్లుగా ఆ బుక్కుల్లో రాసి ఉన్నారు. ఉదయం సాయంకాలం కూడా స్నానం చేసేవారని, స్నానం చేసి వచ్చి తర్వాత అక్కడ వారు కూర్చుండేవారని. అంటే శుచి కలిగి ఉన్నారా లేదా? వారు శుభ్రంగా ఉన్నారు. కాకపోతే శరీరాభిమానము లేకుండా కేవలం ఒక గోచి మాత్రం పెట్టుకున్నారు. ఆ గోచి కూడా ఎందుకంటే సమాజంలో ఉన్నాం కాబట్టి ఈ సమాజ పరిస్థితులను అనుసరించి కొద్దిగా అదొక అడ్డంకిగా ఉండాలనేటువంటిది ఒకటి. కౌపీనవంత అనేటువంటిది అక్కడ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ కౌపీనం మాత్రం పెట్టుకుని ఉన్నారు వారు. అది రమణుల వారి యొక్క గొప్పతనం. సరే, శుచి. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే
మన వాళ్ళ దృష్టిలో ఈ శరీరాన్ని గురించి పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఏది పడితే అది తింటూ ఎట్లా పడితే అట్లా పోతూ ఉంటారే, అట్లాంటి వాళ్ళు అవధూతలని ఇంకొక రకంగా ఉండేటువంటి వాళ్ళని కొంతమంది చెప్తుంటారు. ఒకసారి టీటీడీ ఛానల్లో ఒక పండితుడు చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడంటే, భాగవతం చెప్పే సందర్భంలో అనుకుంటాను, భాగవతం చెప్పే సందర్భంలో గురు శిష్యుల మధ్యలో ఒక సమయం వచ్చింది. ఇప్పుడు గురువు శిష్యుడిని మందలించాలని, అంటే శిష్యుడు ఏదో తప్పు చేశాడని శిష్యుని రమ్మని చెప్పి కబురు పెట్టాడు. సరే, ఆ శిష్యుడు వచ్చాడు. వస్తే బయట నిలబెట్టాడు. ఎందుకంటే అతన్ని మందలించే దానికోసం పిలిచాడుగా, కాబట్టి అతను వచ్చి బయట నిలబడి ఉన్నాడు. అతన్ని ఎంతసేపటికి లోపలికి పిలవలేదు. అతను బయట ఉండగా అతనికి ఆకలేసింది. టైం అయింది, ఆకలి టైం అయింది, అయినా పిలవలేదు లోపలికి గురువుగారికి విషయం అయితే తెలుసు వచ్చినాడని. సరే, గురువుగారు ఎందుకో పిలిచినారు, గురువుగారు చెప్పేందుకు ఉందామని చెప్పని సరే ఉన్నాడు. సరే ఉన్నాడు కానీ ఆకలి అవుతుంది, గురువుగారు పిలవలేదు. సరే, అప్పుడు అక్కడేదో చూస్తే అక్కడేదో పేడ బడి ఉన్నదన్నమాట. పేడ బడి ఉంటే ఆ పేడ తినేశాడు. ఆ పేడ తినేసి వచ్చి కూర్చున్నాడు. సరే, మళ్ళా కొంత సమయం తర్వాత గురువు వచ్చి ఇంక రావయా భోంచేతు అని అన్నాడు. స్వామీజీ, నా భిక్ష అయిపోయింది అని అన్నాడు అతను. ఏం తిన్నావయ్యా అంటే, ఇక్కడ బయట పేడ ఉన్నది స్వామీజీ, దాన్ని తినేశానని చెప్పాడు అన్నాడు. అంటే ఇది కథగా చెప్పారు వాళ్ళు. ఆ పండితుడు ఆ టీటీడీ ఛానల్లో భాగవతం చెప్పే సందర్భంలో చెప్పారు. అప్పుడు గురువుగారు, అరే ఇతను పేడ తిన్నాడు, ఆ పేడ తినేంత స్థితికి వచ్చేసాడనంటే ఇంక ఇతను నేను మందలించడం ఏముంది అని మందలించకుండా విడిచిపెట్టేశాడు అని చెప్పారు. ఇక్కడ అలా చెప్పట్లేదు. భగవద్గీతలో పేడ తినేదాని గురించి ఇంకోటి ఏందో తినేదాని గురించి అట్లా చెప్పట్లా. శుచి కలిగి ఉంటాడు. ఎలాగా? శరీరానికి సంబంధించి బాహ్య శౌచము, ఆంతర శౌచం అని రెండు ఉన్నాయి. బాహ్య శౌచమునంటే శరీరములో ఉన్నటువంటి అంగములను శుభ్రముగా పెట్టుట, శుభ్రమైనటువంటి వస్త్రములను ధరించుట. తర్వాత బొట్టు కూడా దానికి ఒక నియమం అంటూ ఏం లేదు. నిలువునామాలైనా పెట్టుకోవచ్చు, అడ్డనామాలైనా పెట్టుకోవచ్చు, ఏదో ఒక పర్లేదు. ఒక్కొక్కసారి గొప్ప వాళ్ళు అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ నామం పెట్టుకోవాలనేటువంటి భావన కూడా మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి. బొట్టు పెట్టుకున్నానా లేదా అని గుర్తించే పరిస్థితులు కూడా ఉండవు. కానీ బొట్టు పెట్టుకుంటే కూడా అద్దంలో చూచి పెట్టుకునే అంత పరిస్థితి, దానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వకుండా నామినల్గా పెట్టుకుంటాడు. బొట్టు అనేది ఉంటుంది. సో అది. నెక్స్ట్, తలకు సంబంధించి నీట్గా శుభ్రంగా ఉంటాడు. ఎందుకంటే జ్ఞానికైనా అజ్ఞానికైనా తలకు స్నానం చేయకపోతే కంపల్సరీగా వాసన వస్తుంది, కళ్ళల్లో పుసి వస్తుంది, ముక్కుల్లో జలుబు వస్తుంది, కంటిలో పుసి రావడం, చెవుల్లో గుబులు రావడం, నోట్లో సొంగలు రావడం. ఒక అతను చెప్పాడు, నేను ఒక బంధువుల ఇంటికి ఒకసారి వెళ్ళాము. వెళితే ఆయన ఏమన్నాడంటే, పొద్దున్నే బ్రష్ చేయకుండా నీళ్ళు తాగుతున్నాడు. ఇదేందైనా బ్రష్ చేయకుండా నీళ్ళు తాగుతున్నాడే అని అనుకొని, సరే నేనేం మాట్లాడదు కూర్చొని పక్కలో బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే నాలుగు పైన ఉండేటువంటి ఆ బ్యాక్టీరియాను ఏదో ఉంటుంది, ఆ బ్యాక్టీరియా పొట్టలోకి వెళితే పొట్టలో అది బాగా హెల్ప్ చేస్తుంది అని ఎక్కడో వేరే వాళ్ళు ఎవరో చెప్పినారు. అందుకోసం నేను బ్రష్ చేయకుండా నాలుగు పైన ఉండేటువంటి బ్యాక్టీరియాలను లోపలికి పోవాలని నేను పంపిస్తానన్నా అన్నాడు. ఎట్లా చెప్పాలి వాళ్ళకి? మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి?
సరే మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఇది యోగా మార్గంలో ఇదొకటిని వాళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ ఇట్లా చెప్పట్లేదు. శుభ్రముగా ఉండుట. పళ్ళను అనుకోండి, పండ్లను సక్రంగా తోమకపోతే ఏమవుతుంది? స్మెల్ వస్తుంది. నాలుక సక్రంగా క్లీన్ చేసుకోకపోతే స్మెల్ వస్తుంది, అనారోగ్యం అవుతుంది, పండ్లు నొప్పి వస్తుంది బ్రష్ చేయకపోయినప్పుడు. ఇవంతా ఏమవుతాయి? వీటన్నింటిని చూసుకోవాల్సిన జాగ్రత్తలో వాటికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ వాటిని ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఉండాలనో ఆ విధంగా వాటిని శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకుంటాడు. తర్వాత స్నానం ఖచ్చితంగా సక్రంగా చేస్తాడు. తర్వాత బట్టల దగ్గరికి వచ్చేటప్పటికి బట్టలు శుభ్రంగా ఉతికిన బట్టలు, శరీరానికి హాని కలిగించకుండా ఉండే బట్టలను బాగా వేసుకుంటాడు. ఇలా బట్టలు అనేమి లేదు అక్కడ, అటువంటి నియమాలు ఉండవు. ఇటువంటి బట్టలే అటువంటి బట్టలు అనేమి ఉండదు. కానీ శుభ్రమైన బట్టలను ధరిస్తాడు. అది క్రమంగా వాడు పరిపక్వత అయ్యేటప్పటికీ వైట్ దగ్గరికి వస్తాడు. తర్వాత వైట్ కూడా పోయి ఇంకొక బట్టలు ఏదో వస్తాయి. కాబట్టి ఈ బాహ్య శౌచం అనేటువంటిది అది అంటే ప్రతి దానిలోనూ శుభ్రతను పాటించుట, అది బాహ్య శౌచం. తర్వాత తినే ఆహార పదార్థాలు శరీరానికి అనారోగ్యమును కలిగించకుండా పుష్టికరమైనటువంటి ఆహార పదార్థములను ఈ శరీరము నిలిచేదానికోసమని విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఏమన్నారంటే ఒక చిన్న ఇది చెప్తూ, భోజనానికి కూర్చుండే ముందు నువ్వు ఎలా కూర్చోగలిగావో అంటే ఎంత ఈజీగా కూర్చోగలిగావో, భోజనము చేసిన తర్వాత కూడా అంతే ఈజీగా నువ్వు లేచి నడవగలగాలి. అటువంటి అంత ఆహార పదార్థాలను స్వీకరించాలని చెప్పాడు. అంటే ఏంటి? ఆ తినిన ఆహార పదార్థాలను పొట్టను బరువు చేసేసి లేచేదానికి కాకుండా పక్కలో ఉండేవాళ్ళు పట్టుకొని లేపేంత పరిస్థితినో, లేదా మనం పక్కలో ఏదైనా ఒకదాన్ని పట్టుకొని లేసే పరిస్థితినో, లేదా లేచిన తర్వాత అమ్మయ్య ఇప్పుడంతా బాగా తిన్నాను ఇంకా వెంటనే పడుకోవాలా అనుకునేటట్లుగానో అట్లా కాకుండా శరీరము తేలికగా ఉండేటట్లుగా ఉండే ఆహారమును స్వీకరించుట. సో ఇవన్నీ కూడా ఇంకా బాహ్య శౌచం. ఇంకా బాహ్యంగా ఉండేటువంటి పదార్థములను చూసే దాంట్లో కానీ, వినే దాంట్లో కానీ, తినే దాంట్లో కానీ, వాసన చూసే దాంట్లో కానీ, స్పర్శలో కానీ, వీటన్నింటిలో కూడా శౌచమును కలిగి ఉండుట. అంటే ఏవి మనకు సరిపోతాయో వాటిని, అంటే శాస్త్రానికి దోహదము చేసేటువంటి విషయములతో సంబంధపడి ఉండుట, అది బాహ్య శౌచం. తర్వాత ఆంతర శౌచం. దీంట్లో ఇప్పుడు చూడండి, ఈ యోగా మార్గంలోకి పోయినామంటే వాళ్ళు ఏంటంటో చెప్తారు శౌచం గురించి. ఇక్కడ మనం అంత డీటెయిల్గా లోపలికి పోవాల్సిన పనిలే. ఇప్పుడు యోగా మార్గంలో ఏం చేస్తారంటే ముక్కులో ఒక దారం పంపిస్తారు. ఈ ముక్కులో ఒక దారం పంపించి ఇంకొక ముక్కులో తీసి దాన్ని ఇట్లా క్లీన్ చేస్తారు, ముక్కును క్లీన్ చేయడం. తర్వాత ముక్కులో నుంచి దారం పంపించి నోటిలో తీయడం, నోటిలో తీసి దాన్ని క్లీన్ చేస్తారు ఇట్లా. ఆ తర్వాత బట్టని పొట్టలోకి మింగేసేయడం, పొట్టలోకి మింగేసి బాగా పొట్టలు అంతా ఇదైన తర్వాత పొట్టని తిప్పి దాంట్లో నుంచి ఈ యొక్క పొట్టలోకి పంపించినటువంటి దీన్ని ఆ వస్త్రాన్ని బయట తీయడం, ఇదొక పొట్టను క్లీన్ చేసే విధానం. తర్వాత ఇదంతా జలనేతి, ఒక రకంగా జలనేతి అంటే ముక్కులో నీళ్లు పోసి ఈ ముక్కులో నీళ్ళు పోసి ఆ ముక్కులో ఉండేదాన్ని క్లీన్ చేయడం. తర్వాత ఈ దీనితో దారంతో క్లీన్ చేయడం, ఇవంతా శౌచం, వాళ్ళు చేసే శౌచం. ఇటువంటి శౌచాలన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఏం చేస్తారంటే వారానికి ఒకసారి వాళ్ళు ఎలా ఉంటారంటే దానికి సంబంధించి వారానికి ఒకసారి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటూ కేవలం తేనె నీళ్లు తాగుతూ దాంట్లో మోషన్ అంతా కూడా బాగా ఫ్రీ అయ్యేటట్లుగా, మోషన్ బాగా ఫ్రీ అవుతూ అంటే ఆ రోజంతా మోషన్ అయ్యేటట్లుగా, దాంట్లో వాళ్ళు చెప్పడం నల్లగా రావాలంట మోషన్, అంటే లోపల ఏదో అంతా ఇరకపోయి ఉంటుంది అదంతా వస్తుంది. అంటే
నాకు తెలియదు, నల్లగా మోషన్ ఎందుకు వస్తుందనే విషయం నాకు తెలియదు. కానీ నేనేమనుకున్నానంటే వాళ్ళు బీడీలు పాన్ పరాగులు అవన్నీ తినింటారు, వాటి వల్ల నల్లగా ఉండేదంతా లోపల పెరగపోయి ఉంటుంది, అదేమన్నా వస్తుందేమో అని నేను అనుకున్నా. ఇవన్నీ ఇక్కడ చెప్పట్లేదండి, ఇట్లాంటి వాటిని గురించి చెప్పట్లా. ఇటువంటి యోగం అవసరంలే మనకి. శుచి కలిగి ఉండుట అంటే అంత తేలికైనటువంటి విషయములతో సంబంధపడి ఉండుట, తేలికగా శరీరమును శుభ్రం చేసుకునుట, తేలికగా మంచి వస్త్రములను ధరించుట. ఆ తర్వాత ఆంతర శౌచం అనేటప్పుడు ఏంటంటే లోపల మనస్సును శుభ్రము చేయుట. మనస్సును శుభ్రం చేయుట ఎట్లా అంటే బయట శరీరాన్ని అంటే సోప్ వేసి ఏదో వేసి నీళ్ళు వేసి కడిగి చేస్తాం. మరి మనస్సును శుభ్రం చేసేది, మనస్సును శుభ్రం చేయుటని అన్నప్పుడు ఏంటంటే ఈ మనస్సుని శాస్త్ర విషయములలో తీసుకొని వెళ్ళి ముంచుట, అంటే శాస్త్ర విషయాలతో సంబంధపడి ఉండుట. తర్వాత శాస్త్ర విషయ సంబంధం కలిగిన వాళ్ళతో స్నేహము చేయుట, వాళ్ళతో చర్చించుట, వాళ్ళతో చర్చిస్తూ ఆ విషయ అవగాహన పెంచుకొనుట. ఆ తర్వాత వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు మనసు చేత అటువంటి వ్యవహారములనే చేయుట, అంటే దానికి ప్రాధాన్యం ఇచ్చుట. తర్వాత చేసేటువంటి వ్యవహారం అంతా కర్మయోగముగా చేయుట. తర్వాత ధ్యానము చేయుట, జపము ధ్యానం. జపం అన్నప్పుడు నోటితో చేసేటువంటి జపం ఒకటి, తర్వాత ఉపాంశ జపం ఒకటి, తర్వాత మానసిక జపం ఒకటి. దీంట్లో కౌంటింగ్ అనేది ఏమి ఉండదు, కౌంటింగ్ కాదు ఇది. ఇక్కడ కౌంటింగ్ చేసి మనం ఎవరికో చెప్పాల్సిన పని కాదు ఇది. కాకపోతే మొదటలో మనస్సు నిలబడేదాని కొరకు మాలను ఉపయోగిస్తావు, మొదట్లో ఉపయోగిస్తావు మాలను. కానీ తర్వాత ఆ మనస్సుని బాగా సహజముగా స్థిరమయ్యేటంత వరకు దాన్ని చేసి సహజంగా స్థిరమైన తర్వాత ఇంకా మాలతో వీటితో అంతా అవసరం లేదు, వాటన్నింటినీ విడిచిపెట్టేసి సహజముగా మనస్సు స్థిరమగుట అనగా అటువంటి ధ్యానములు ఉండుట. ఇలా చేస్తే అప్పుడేమవుతుంది, సహజత్వ స్థితిలో ఉండుట. అంటే మనస్సును ఆంతర శౌచం అని అంటారు దాన్ని. కాబట్టి అది ఆంతర శౌచం, ఇది బాహ్య శౌచం. ఇది బాహ్య శౌచము ఆంతర శౌచము రెండూ కూడా చేస్తూ ఈశ్వర భావనలో ఉండుట, అది శౌచం. తరువాత దక్ష ప్రత్యుత్పన్నేషు కార్యేషు సద్యో యథావత్ ప్రతిపత్తుం సమర్థః. ఈ దక్ష అనే దాని గురించి మనం కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మనకు దక్షయజ్ఞం అని ఒక స్టోరీని ఉంది, మీ అందరికీ తెలుసు దక్షయజ్ఞం. ఇక్కడ దక్షుడు అంటే ఏదైనా ఒక పని చేయడానికి సమర్థుడు, అది ఏదైనా సరే ఆ పనికి సంబంధించిన సమర్థుడు. అయితే ఇక్కడ కర్మదక్షుడు, కర్మను చేయుటలో దక్షుడు అంటే కర్మను చేయుటలో సమర్థుడు. కర్మను చేయుటలో సమర్థుడైనటువంటి ఈ మనకు దక్షయజ్ఞంలో కనిపిస్తాడు. ఆయన ప్రజాపతి, దక్ష ప్రజాపతి.